ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మించుకున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోల్కొండ చరిత్రను గొప్పగా చూపించే లక్ష్యంతో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశామన్నారు. అయోధ్యకు ఏ వీఐపీ రావద్దని, మనకు నిజమైన వీఐపీ సామాన్యుడేనని ప్రధాని మోదీ చెప్పారన్నారు. గోల్కొండ కోటపై ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. సోమనాథ్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అందరూ తెలుసు, మొన్ననే మరి 500 సంవత్సరాలకు పైగా అనేక మంది ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా పూర్తి చేసుకొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మా క్యాబినెట్ తర్వాత చెప్పారు, ఎవ్వరు మీరు వెళ్ళొద్దు, ఏ వీఐపీ వెళ్ళొద్దు, అక్కడ నిజమైనటువంటి వీఐపీ సాధారణ భక్తుడే వీఐపీ. కాబట్టి ఆ రద్దీ తగ్గేంత వరకు ఏ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఏ మినిస్టర్స్ కానీ, ఏ పార్లమెంట్ సభ్యులు కానీ మీరు అయోధ్య వెళ్ళొద్దు. అయోధ్య వెళ్లాల్సింది ఎందుకంటే మీరు అందరూ వెళ్తే అక్కడ సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మమ్మల్ని. అందుకే ఈరోజు సాధారణ భక్తులు నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గేంత వరకు ఏ వీఐపీ రావద్దని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది.